అండి. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి చిలుకూరి వ్లాగ్స్. సో ఏంటి అది అనుకుంటున్నారా? సో మెంతికూర పప్పు అనమాట. సో ఈ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాము. సో ఒక టీ గ్లాస్ తీసేసుకొని 1½ కందిపప్పు అయితే వేసేసుకున్నానండి. సో ఆ తర్వాత వాటర్ పోసేసుకొని వాష్ చేసేసుకున్నాను అనమాట. సో ఇలాగే 2 టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసేసుకోవాలన్నమాట. మంచినీళ్ళు కూడా పోసేసుకొని ఇక్కడ నేను ఫింగర్ చూపిస్తున్నాను కదా, సో ఈ ఫింగర్ కొలత అయితే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ గీటు వరకు అయితే కొలత అనేది సరిపోతుంది అనమాట. ఆ తర్వాత టొమాటో తీసేసుకొని ఈ గ్రీన్ పార్ట్ కనిపిస్తుంది కదండి, సో అది తీసేయాలి. అది హెల్త్కి అనేది అంత మంచిది కాదనమాట. సో అది తీసేసి 3 టొమాటోస్ని కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, సో పచ్చిమిర్చి కూడా ఒక 15 పచ్చిమిర్చి అయితే సరిపోతాయి అన్నమాట మనం తీసుకున్న కందిపప్పు క్వాంటిటీకి. సో పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని 3 పార్ట్స్గా కట్ చేసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో మొత్తం కూడా అలాగా. ఆ తర్వాత ఆనియన్ తీసేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. సో పెద్ద సైజు ఆనియన్ అయితే ఒకటి సరిపోతుంది, మీడియం సైజ్ అయితే 2 వేసేసుకోండి. సో ఆనియన్ కూడా కట్ చేసేసుకొని వేసుకున్న తర్వాత మెంతికూర అనమాట. సో మెంతికూరని చేసేసుకొని నీట్గా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వాటర్లో బాగా వాష్ చేసేసి వేసేసుకోవాలన్నమాట. సో వేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అలాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెము చింతపండు వేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఆ క్వాంటిటీ అయితే సరిపోతుంది అన్నమాట. కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ అలాగా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఒకసారి లిడ్ చెక్ చేసేసుకొని క్యాప్ పెట్టుకొని సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించేసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా పప్పు అనేది ఉడకనివ్వాలన్నమాట. సో 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ లిడ్ పైకి అనాలండి. సో ఈ లిడ్ అనేది పైకి అంటే ఈ పప్పులో ఆవిరి అనేది మొత్తం పోతుంది అనమాట. సో ఒకేసారి క్యాప్ ఓపెన్ చేస్తే బ్లాస్ట్ అవుతుంది అనమాట. సో అలాగా ఓపెన్ చేయకూడదు. ఆ లిడ్ పైకి అని ఆవిరి మొత్తం పోయిన తర్వాతనే క్యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఈ పప్పులో కొంచెం వాటర్ వస్తాయండి. సో వాటర్ అన్ని ఒక బౌల్లోకి వంపేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం వెనుక్కోవడానికి పప్పు గుత్తి తీసుకొని మెత్తగా వెనిపేసుకోవాలన్నమాట. సో ఇలాగా సాల్ట్ వేసేసుకొని మెత్తగా ఇలా వెనిపేసుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది అన్నమాట. అలాగా వెనిపేసుకున్న తర్వాత మనం ఇందాక వాటర్ తీసి పెట్టాం కదండి, పప్పులో కొంచెం వాటర్ వస్తే గిన్నెలోకి తీసి పెట్టుకున్నాం కదా. సో ఆ బౌల్లో వాటర్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో అలా పప్పు గట్టిగా కావాలి అంటే వాటర్ అవసరం లేదండి. లేదు మాకు కొంచెం జోరుగా పప్పు కావాలి అంటే ఆ వాటర్ అనేది పోసుకోండి. ఆ తర్వాత తాలింపు పెట్టుకోవాలన్నమాట. సో తాలింపుకు సరిపడా ఆయిల్ పోసేసుకొని స్టవ్ వెలిగించేసేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. సో మన తాలింపు కావాల్సింది తాలింపు గింజలు, వెల్లుల్లి, మిరపకాయ, ఆనియన్ వేసేసుకొని కొంచెం బాగా మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి. సో ఆ తాలింపు అంతా కాగిన తర్వాత సో మనం ఇందాక పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పు అనేది దాంట్లో వేసేసేయాలన్నమాట. సో దాంట్లో వేసేసి ఫైనల్గా కొంచెము కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని 1 మినిట్ అలాగా స్టవ్ మీద ఉడకనివ్వాలన్నమాట. సో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో ఇంతే అండి, మన మెంతికూర పప్పు అనేది రెడీ అయిపోయిందనమాట. సో నా ఛానల్ని కనుక
ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వాయిస్ కనుక మీకు కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తే సో ప్లీజ్ అండి ఇగ్నోర్ చేయండి. కొంచెం కోల్డ్గా ఉంది అన్నమాట. సో అందుకనే వాయిస్ అనేది అలాగే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి.